ముద్దుగా నువ్వే గుట్టు వసే నాకు తాకట్టట్టు నువ్వే నా జట్టు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు As usual, fantastic. ఎందుకంటే చెన్నై నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చేటప్పటికి ఆల్ ది ప్యాసింజర్స్ అందరూ దే లవ్ డీజే. ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. ఓకే సో జడ్జెస్, ఈ 42 ఎపిసోడ్స్ ఎంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ క్వార్టర్ ఫైనల్స్ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుందాం. సో ఆర్ యు గైస్ రెడీ? రెడీ. సూపర్. సో లెట్స్ స్టార్ట్. థాంక్యూ సో మచ్. నీకు బైలా నాకు ఓయిలా నీకు సాల్సా నాకు జల్సా యు లైక్ టు జెమ్ మన క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? టీమ్ లీడర్స్ కంటెస్టెంట్స్ అందరూనండి. మన క్వార్టర్ ఫైనల్స్ లో ఇప్పుడు నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. క్వార్టర్ ఫైనల్స్ నుంచి మనం సెమీఫైనల్ కి వెళ్ళేటప్పుడు మీ టీమ్ లో ముగ్గురు ఉంటారు. సెమీఫైనల్ వెళ్ళే వరకు ఒకరు ఎలిమినేట్ అవుతారు. అవును. అంటే సెమీఫైనల్స్ కి రవి టీమ్ లో ముగ్గురు ఉండాలి, నా టీమ్ లో ముగ్గురు ఉండాలి. ఓకే. అండ్ తరుణ్ మాస్టర్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. మీరు 1 लाख రూపీస్ చూపిస్తే సో రవి, క్వార్టర్ ఫైనల్స్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ రౌండ్ హూ సెండింగ్ ద కంటెస్టెంట్? సో నిహారిక ఫస్ట్ నేను పంపిస్తున్నాను. ఓకేనా? నా టీం నుంచి ఎవరు వస్తున్నారు అనేది నేను చెప్పను, మా చెర్రీ చెప్తాడు. ఈ రోజు ఏంటి మా చెర్రీ యాంకరింగ్ చేస్తాడట. చెర్రీ చెప్పురా. మరి రవితేజ బ్యాక్ వచ్చిన తర్వాత దుమ్ము దులిపేస్తాడు. ఇప్పుడు అదే పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నాడు రవితేజ. వెళ్ళు. ప్లీజ్ వెల్కమ్ రవితేజ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. Raviteja is back. Boys, take your positions. 5, 6, 7, 8. Okay, this is DSP. थोड़ा सा प्यार
singing rhyme. Suno సిద్ధాంతం ప్రతి నిమిషం మన ప్రియానేస్తాం సరదా నదిలో మునగై మునగై లైఫ్ రాక్షరసం శివ శంభో 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 భామలంటే ఒకటికి మత్తు భక్తి అంటే ఒకటికి మత్తు మత్తులోనే లోకం మొత్తం ఉన్నది దాచుకుంటే ఒకటికి మత్తు దోచుకుంటే ఒకటికి మత్తు మత్తులోనే మనిషికి ముక్తి ఉన్నది నిషా నిషా ఏదో నిషా నిన్న నేడు రేపో నిషా తనకే తానే బ్రతికే వాడే మనలో 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 దానిషా శివ శంభో 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 थोड़ा सा hop life is nothing but थोड़ा सा hop life is all about hey మచ్చా మచ్చా ఓకే మచ్చా మనిషి పుడితే మహా మచ్చా hey మచ్చా మచ్చా ఓకే మచ్చా మనిషి పుడితే మహా మచ్చా మనసు గ్లాసు నింపితే తెరవడ దేవుడు దర్వాజ శివ శంభో 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 थोड़ा सा hop life is nothing but just hip hop chalo life is nothing but just hip hop chalo life is all about hip and hop थोड़ा सा प्यार डालो थोड़ा सा फायर डालो थोड़ा सा जोर डालो लाइफ इज अ कॉकटेल थोड़ा सा टीप डालो थोड़ा सा छेद डालो थोड़ा सा नव डालो लाइफ इज अ कॉकटेल सुनो सुनो one more time having fun is not a crime let's all dance and sing and rhyme सुनो सुनो సిద్ధాంతం ప్రతి నిమిషం మన ప్రియానేస్తాం సరదా నదిలో మునకై గుటకై లైఫ్ రాక్షరసం Raviteja is really back. Tarun Master, మీకు ఎలా నచ్చింది? మనోజ్ ఇక్కడ రా. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చూశారా వ్యూవర్స్, ఈ రవితేజ వచ్చి ఒక్కసారి జబర్దస్త్ స్టేజ్ కి పోయి అక్కడ దుమ్ము దులిపితే లాస్ట్ ఎపిసోడ్ కి జబర్దస్త్ వాళ్ళే ఇక్కడికి వచ్చారు. వద్దు మళ్ళా వస్తారు, ఏమనకండి. వద్దు వద్దు, వాళ్ళు గ్రేట్. మేము కూడా ఏదో ఒక చిన్న పిల్లలతో చేస్తున్నారు. ఇది నాగబాబు గారే యాక్సెప్ట్ చేశారు. చిన్న పిల్లలు కష్టపడుతున్నారు. సో మనస్ఫూర్తిగా కష్టం ఏంటంటే ఇక్కడే రవితేజ సూపర్. అంటే రవితేజ పర్ఫార్మెన్స్ వచ్చి ఒక ఫైనల్స్ పర్ఫార్మెన్స్ లాగా ఇచ్చాడు కదా రవి. అమేజింగ్ సార్. మనోజ్ ఇలాంటి కంపోజిషన్ చేస్తుండు, మమ్మల్ని మా వ్యూవర్స్ ని అంతా ఎంటర్టైన్ చేయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ మాస్టర్. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? రవితేజ ఏంట్రా ఏం ఎనర్జీరా మనోజ్. లాస్ట్ ఎపిసోడ్ లోనే తీసుకొచ్చి బంతిలాగా ఎగరేసావు, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి ఆ పైన దాని మీద చేసి ఇప్పుడు బంతితోనే ఆడిచ్చావు. సూపర్ రా.
అంటే ఏంటంటే లాస్ట్ టైం అంతా ఎక్కువ అటెగ్రేట్ ఇటు పడేయటం ఆ కాన్సెప్ట్ లో, ఈసారి నీస్ మీద బాల్ తో ఆడడం చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చాలా బాగా చేశారు రవితేజ. బాయ్స్ మంచి టీం దొరికింది నీకు. థ్యాంక్ యూ సార్. ఇంకా బాగా చేయండి. పక్కా సార్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాదా మీకు ఎలా నచ్చింది? నిజంగా రవితేజ ఇస్ బ్యాక్. నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చావు, ఎలా వచ్చావు? ఇంతకు ముందు చూడలేనట్టు పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నావు రవితేజ, చాలా బాగున్నాయి. క్రెడిట్ గోస్ టు మనోజ్. అసలు ఇలాంటి మూవ్మెంట్స్ నేను చూడలేదు. నీస్ మీద చేశారు కదా, కొన్ని మూవ్మెంట్స్ ఉంటాయంటే అలాంటి చూసావు ఇంతకి ముందు, కానీ ఇప్పుడు చేసేవన్నీ మూవ్మెంట్స్ చాలా కొత్తగా అనిపించినాయి. అలాగే పడుకొని చేశారు, నీస్ మీద చేశారు, బాల్ తో చేశారు, బాల్ తో చాలా మూవ్మెంట్స్ చేశారు. సూపర్ గా ఉంది. టైమింగ్ అని బాయ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు రవితేజకి. తప్పకుండా ఇలా చేస్తుంటే మీరు ఫైనల్స్ లో ఉంటారు, డౌట్ లేదు. సో రవితేజ, ఆల్ ద బెస్ట్, కీప్ ఇట్ అప్. చాలా బాగున్నావు. వెయ్యవయ్యా వెయ్యి. రవితేజ ఒక్కసారి నా కోసం ఆ మూమెంట్ చేయవా? సిగ్నేచర్ మూమెంట్ పట్టుకొని చేశాను. One more time. Shiva Shambho, Shiva Shambho, Shiva Shambho, Shiva Shambho. That's right. Shiva Shambho, Shiva Shambho, Shiva Shambho. Thank you so much boys. Ravi, లాస్ట్ ఇయర్ సైడ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి చాక్లెట్ ట్రైన్ పడిపోయింది, పేపర్ చిరిగిపోయింది, టాప్ లేచిపోయింది. టాప్ లేచిపోలేదు, అయ్యో సూపర్ 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 అని మూడేసారి అన్నారు. పాట వేసారని టాప్ లేచినట్టే. పాట వేసారు కానీ ఆయన ఇట్లా ఇట్లా అనాలి కదా, ఆయన అంటాడు కదా ఏదో, అట్లా అనలేదు. కానీ ఇక్కడ రవితేజ ఇస్ బ్యాక్ అంటే మా అభిజిత్ ఏంది మరి? అభిజిత్ కూడా బ్యాక్ వచ్చిండు. ఇక్కడ ఉట్టి అభిజిత్ కాదు, ఈ వచ్చే పర్ఫార్మెన్స్ సూపర్ ఎందుకు ఉంటుంది అంటే అభిజిత్ తో పాటు ఇంకోడు కూడా బ్యాక్ వచ్చాడు, అతనే సమీర్. సో ఇద్దరు కలిపి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. నాట్ సమీర్ బట్ అభిజిత్ కమింగ్. ప్లీజ్ వెల్కమ్ అభిజిత్ ఫ్రమ్ రవి's team. Say.
I love you. I love you. I love you. I love you. రే ఎంత నేర్పియాలి పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మళ్ళీ స్టేజ్ నిహారిక వచ్చినప్పుడు నిహారికతో డాన్స్ చేయమని మీరు డాన్స్ నేను కూడా అలా డాన్స్ చేయాలి రవి. అందరు వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటారు నిన్ను ఎవరు పట్టించుకోరు నువ్వు ఒక్కడే నన్ను అర్థం చేస్తున్నావు రవి. డే 1 నుంచి పాపం వెళ్తూ అక్కడనే వాళ్ళని చూస్తావు. ఇప్పుడు చెయ్యి కమాన్ నిహారిక, కమాన్ అభిజిత్, కమాన్. How do you like it, Sada? I don't know. అంటే ఏదో మిస్సింగ్ గా ఉంది అలా అనిపించింది నాకు. Should I call the choreographer? కాల్ హిమ్ నా. సమీర్. సమీర్ మీకు గుర్తుందా మీరు నిహారికకి కంపోజ్ చేసినప్పుడు మీ కంపోజిషన్ లో ఏదో దర్ యూస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ మ్యాజిక్. అంటే చూసిన వాళ్ళకి కూడా మూవ్మెంట్స్ మామూలుగానే ఉన్నా కూడా we used to enjoy a lot. ఇప్పుడు మూవ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి కానీ ఏదో మిస్సింగ్ ఉంది. ఎందుకు ఎంటర్టైన్ అవ్వట్లేదు అలా అయిపోయింది. he did really well. ఇప్పుడు మీరు సమీర్ చూస్తే కాంపిటీషన్ కంటెస్టెంట్స్ మధ్యన కాకుండా ఎక్కువ కొరియోగ్రాఫర్స్ మీదే వెళ్తుంది. వాళ్ళు ఎంత బాగా కంపోజ్ చేస్తే కంటెస్టెంట్ 100% ఇస్తారు. సో అభిజిత్ గానీ రవితేజ గానీ ఎవరైనా సరే మీరు ఏం ఇస్తారు అదే వాళ్ళు ఇక్కడ చేసేది. సో యూ హ్యావ్ టు రియల్లీ బక్ అప్ అండ్ మేక్ షూర్ దట్ యూ కమ్ అప్ విత్ బ్రిలియంట్ కాన్సెప్ట్స్ అండ్ బ్రిలియంట్ కొరియోగ్రఫీ. Yes ma'am, I will. We should keep clapping throughout the act. Adi avaledu. That's why I'm feeling bad because he is really a fabulous dancer. That is what Abhijit. Anyway, next time, all the best. Thank you so much. And Tarun Master, మీకు ఎలా నచ్చింది? నాకు ఆ బిగినింగ్ మిర్రర్ అంతా చాలా బాగుండింది. ఎగ్జాక్ట్లీ ఇతను ఏం చేశాడు, బాయ్స్ కూడా అదే చేశారు. దాని తర్వాత పోను ఏమైందంటే మూవ్మెంట్స్ అన్ని మెకానికల్ గా బాగుండింది. సో మెకానికల్ గా బాగా ఉండకూడదు, అందులోనే కొంచెం ఏదైనా జోష్ మజా అలా ఉండాలి. సో దట్స్ వాట్ సదా వాస్ ఆల్సో మిస్సింగ్. ఆ మెకానికల్ గా నువ్వు బాగా చేశావు, మెకానికల్ గా వాడు బాగా చేశాడు, మెకానికల్ గా డాన్సర్స్ బాగా చేశారు. సో ఇట్ వాస్ ఓకే బట్ సంథింగ్ ఆ జోష్ మిస్ అయింది. దట్స్ ఆల్. బట్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. మేబీ యూ కుడ్ హావ్ యాడెడ్ సమ్ కామెడీ ఆర్ సంథింగ్ ఎల్స్. ఒక వేరియేషన్ ఉండాలి. నెక్స్ట్ టైం డెఫినెట్లీ డూ ఇట్. ఓకే, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ మాస్టర్. శేఖర్ మాస్టర్ మీ కమెంట్. సమీర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ లో ఒక అతను వచ్చి చేసాడు, ఆ తర్వాత వెళ్ళిపోయి ఇలా ఫామ్ అయ్యి చేశారు కదా. ఇక్కడే మ్యాజిక్ కనపడింది. బాగా చేయలేదని చెప్పు, బాగా చేశాడు కానీ మజా మిస్ అయింది. ఓవరాల్ చెప్పండి, డాన్సర్స్ బాగా చేశారు, మనోడు బాగా చేశాడు, కొరియోగ్రఫీ బాగుంది కానీ ఏదో మజా మిస్ అయింది. ఇప్పుడు నువ్వు ఫస్ట్ నీకు చెప్పాను కదా ఆ మిర్రర్ ఇమేజ్, అది బాగుంది. అలా 4-5 చోట్ల వావ్ ఫ్యాక్టర్ ఉంటే సాంగ్ ఎక్కడికో వెళ్ళలేదు. సాంగ్ అయితే బాగుంది కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను. నెక్స్ట్ టైం బాగా చేయండి. Thank you so much, judges. Thank you, Samir. Okay, so first round lo 2 performances aipoyi. Ravi, please come watch them, and Lasya, please get Ravi. Okay, so voting time for 1 lakh rupees. Sada, your vote goes to Abhijit or Raviteja? My vote goes to Raviteja. Tarun Master.
మాస్టర్ మీ ఓట్. డెఫినెట్లీ గోస్ టు రవి. అండ్ శేఖర్ మాస్టర్ మీ ఓట్. రవితేజ. Let's start round number 2. What's 2 lakh rupees? Okay, so second round లో ఎవరు కంటెస్టెంట్ ని పంపిస్తున్నారు? 1 lakh మాకే వచ్చింది, 2 lakhs కూడా మాకే వస్తుంది. టాస్క్ కి ప్రిపేర్ అయిపో నువ్వు. పంపే. నా టీం నుంచి వచ్చేస్తున్నాడు ఒక సూపర్ హిట్ సాంగ్ మీద పర్ఫార్మ్ చేయడానికి చరణ్ తేజ్. సూపర్. సో లెట్స్ వెల్కమ్ చెర్రీ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. వీరమొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్రపోయే ఏళ సత్తే మణిగిన రాత్రి ఏళ అందెల సడినా మనసే దోసింది. వీరమొబ్బిలి కోటలో మాటు మణిగిన చీకటిలో అందెల సడినా మనసే దోసింది. వీరమొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడినా ఎగనే దోసింది. వీరబొబ్బిలి కోటలో ఎన్నెల కాసే ఏళ్లల్లో పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే అందెల సడి మీ మనసులు దోసిందా. వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి, వజ్రాల అందలు వేస్తా వగలాడి కాళ్ళకి, మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి, ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి. నీ ఆశలన్నీ అడి ఆశలంట, ఈ ఏలం పాట మీ ఊహల పంట. నీ నోటి మాటల్లోనే నా మనవే ఇక కుదరాలంట, నువ్వు ఆకు వక్క వేస్తే నారో రే పండాలంట. ఇద్దరు సూర్యులొచ్చిరమ్మా, ఒంటరి తామర నలిగెనమ్మా. కత్తుల బోని స్వయంవరమే కలిగెను నాలో ఒక భయమే. దమయంతిని నేనమ్మా, నల మహారాజు ఎవరమ్మా. మనసైనా వాణ్ణి నేనమ్మా, మహారాజును నేనే చిలకమ్మా. ఇది పడదే పలుకు, తను ఎవరికి సొంతము చెప్పాలంటే ఏం చెబుతుంది మూగప్రాయం. నీ నోటి మాటల్లోనే నా మనవే ఇక కుదరాలంట, నువ్వు ఆకు వక్క వేస్తే నారో రే పండాలంట.
చిన్న దొంగ శేఖర్ మాస్టర్. కొరియోగ్రాఫ్ సాయి తేజ ఒకసారి స్టేజ్ మీద. అమ్మాయి దగ్గర నుంచి మనోడు దొంగతనం చేశాడు కదా, ఏంటిది అది? యాక్చువల్ గా వాడు వచ్చేది దొంగతనంకి వస్తాడు. ఓకే. కాకపోతే ఆ అమ్మాయి చూసి ఫస్ట్ వాడిని అట్రాక్ట్ అయ్యి వాడితో డాన్స్ చేస్తుంది. ఓకే. కాకపోతే వీళ్ళందరూ దొంగలే, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు దొంగలే, మొత్తాన్ని దొంగలే. మొత్తం అమ్మాయిని అందరిని చీట్ చేయడం. అమ్మాయిని అందరూ చీట్ చేయడం. అందరూ చీట్ చేస్తారు. నేను చూసేటప్పుడు అది తెలియలా, ఎందుకంటే అది కూడా డ్రెస్ లో మర్జ్ అయిపోయింది. అందరూ బాగా దగ్గరికి వచ్చి బంచిగా వచ్చి హ్యాండ్స్ తో చేశారు, చూసారా? నాకు బాగా నచ్చింది ఆ ఒక్క పోర్షన్. మిగతా దాంట్లో నాకు సాయి తేజ్ కనపడలా, చరణ్ తేజ్ కనపడలా. చెర్రీ కూడా కరెక్ట్గా చేయలే. ఇప్పుడు కొంచెం బెదురుగా చూస్తా, కాన్ఫిడెంట్ గా లేడు. ఎందుకని? ప్రాక్టీస్ లేదా లేకపోతే? చేసాం సార్. ఓకే ఓకే, ఈసారి చూసుకోండి. ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ ఉంటుంది, మీది వెళ్ళిపోయాం. ఇంకా సాయి వస్తానంటే మేము ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తాం, ఏం కొత్తగా ఉంటుందని. ఈసారి చూసుకోండి. చేస్తాం సార్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. సదా మీకు ఎలా నచ్చింది? సాయి తేజ్ క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చేసాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇలా చేస్తే ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. అప్బిట్ మాస్టర్ చెప్పారు చైతో చేసేది, అలాంటి మీ మొత్తం పర్ఫార్మెన్స్ అటువంటి ఉంటాయి, మీ అంటే చాలా ఉంటాయి అటువంటి మూవ్మెంట్స్. కానీ ఈసారి బాగా ఫ్లాట్ గా అంటే మామూలుగా అయిపోయింది. అది దొంగతనం చేసేది కూడా మెయిన్ మీ కాన్సెప్ట్ అదే దొంగ కాబట్టి అదే బాగా రిజిస్టర్ అయితేనే అది అక్కడ వెళ్ళి అది చూపించప్పుడే తెలిసిపోయింది దొంగతనం చేశాడని. కానీ ఎక్కడ చేశారు, ఆ గోడ వెనక చేశాడా, ఎక్కడ చేశాడు, అది అర్థం అవ్వాల. సో ఇప్పుడు అర్థమైంది అక్కడ అమ్మాయి దగ్గర నుంచి తీసుకెళ్లారని. సో అదే మీరే చూసుకోవాలి, ఎందుకంటే మీరే మీ రేంజ్ ఎక్కడికి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు అది డ్రాప్ చేస్తే నాట్ హ్యాపెనింగ్. ఓకేనా? ఓకే మేడం. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి. చెరీ దొంగ, చిన్న దొంగ, బాగా చేయి, బాగా కాన్సన్ట్రేట్ చేసి చేయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తరుణ్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? సాయి, ఎప్పుడు నువ్వు వచ్చి మంచి ఐటమ్స్ చేసి మంచి ఐటమ్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కానీ ఈ ఐటమ్ కూడా బాగుండింది, కానీ ఉప్పు కారం తగ్గింది, వేరే ఏం లేదు. 5 పైసలు ఉప్పు, 5 పైసలు కారం. సో అది మాత్రం మిస్ అవ్వదు. ఆ హడావుడిలో ఉప్పు కారం వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం బాగా చేయి. God bless. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ తాయితేజ్. సో రవి, మనం చెరీ పర్ఫార్మెన్స్ చూసావు. సెకండ్ రౌండ్ లో నువ్వు ఎవరిని పంపిస్తున్నావు? చెరీ పర్ఫార్మెన్స్ చూసాను, ఎందుకంటే నాతో పాటు ఈ టీం భేదాలు లేకుండా నేను చెరీ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తా. ఏం చేసినా బాగుంటుంది, సాయి కొంచెం కొత్తగా తీసుకొస్తాడు, ఆడియన్స్ కూడా అలానే చెరీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తాను. కానీ అప్పుడప్పుడు ప్రతి ఆర్టిస్ట్ కి ప్రతి పర్ఫార్మర్ కి ఒక ఆఫ్ డే ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఈ కాంట్ బి 100%. బట్ ఆ ఒక్కరోజు ఎందుకు చెరీ అంత సాడ్ గా ఉన్నావు? ఏమైంది నీకు? నీ పేరేంటి? నా పేరు అది వచ్చిండు, మళ్ళీ వాపస్ వచ్చిండు. సో నా టీం నుంచి ఇట్స్ గోనా బి రోహన్. సూపర్. సో లెట్స్ వెల్కమ్ రోహన్ ఫ్రమ్ రవిస్ టీమ్. నీకు 100 మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. శ్రీయాంజనేయం మదే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం. శ్రీయాంజనేయం మదే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి
శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగబందన శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగబందన విద్యావాన్ గుణీ అతి చాతుర రామ కాज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया रूप धरि सियहि दिखावा रूप धरि लंक जरावा रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे విశాల్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మామూలుగా బాయ్స్ తో మీరు మూవ్మెంట్స్ రోహన్ తో అని చేసేది మూవ్మెంట్స్ బాగున్నాయి, బ్రిస్క్ గా చేసేది కూడా రోహన్ చాలా బాగా చేశారు, బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. కానీ ఎక్కడెక్కడో స్టోరీ టెల్లింగ్ వచ్చింది కదా, అక్కడ మాత్రం మొత్తం క్లమ్జీ అయినట్టు అయిపోయింది. ఇంపార్టెంట్ అది స్టోరీయే కాబట్టి అది కొంచెం ఇంకా క్లియర్ గా ఇంకా సీమ్లెస్ గా ఉంటే ఇంకా బాగుంటుంది. క్వార్టర్ ఫైనల్స్ ఫీల్ అస్సలు రావట్లేదు, ఇంకా బాగుండొచ్చు అలా ఫీల్ వస్తుంది. సో అది మాత్రం చూసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సదా. తరుణ్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? కాన్సెప్ట్ బాగుంది. ఎంత హెవీ బాయ్స్ చేసినా, ఎంత హెవీ కంటెస్టెంట్ చేసినా, ఎంత హెవీగా నువ్వు కంపోజ్ చేసినా, పొజిషన్ మార్చే ఇది ఉంది కదా, ఆ ట్రెండ్, ఆ ఫ్లెక్సిబిలిటీ అది లేదు. అది కొంచెం ఎక్కువ గజిబిజిగా అయిపోయింది. సో టేక్ కేర్, నెక్స్ట్ టైం డోంట్ డూ దీస్ మిస్టేక్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. శేఖర్ మాస్టర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే రోహన్ పైకి ఎత్తుకున్న తర్వాత చాలా బాగుంది అది. అదే యాక్చువల్గా ఈ సాంగ్ ఏంటంటే ఎమోషనల్ సాంగ్ కదా, అయితే చూస్తుంటే గూస్ బంప్స్ అలా అంటే అది అనిపించలా, అది మిస్ అయింది. మనం క్వార్టర్ ఫైనల్స్కి వచ్చాం, మీరు ఇంకా అంటే అంత ముందంతా బాగా చేశారు. క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఫైనల్స్ వరకు ఇంకా ఎక్కువ బాగా చేయాలి, ఇంకా బాగా కేర్ తీసుకోవాలి. అదొకటి ప్రతి ఒక్కరు తగ్గుతుంది, చూసుకోండి. ఓకే, బాగా చేయండి నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ విశాల్. సో లాస్ట్ ఇయర్ ఓట్స్ చూసేద్దామా? ప్లీజ్ డూ కమ్ అండ్ రవి ప్లీజ్. సో మన ఫస్ట్ క్వార్టర్ ఫైనల్స్ లో రౌండ్ నెంబర్ 2 జడ్జెస్ సదా యువర్ ఓట్. రెండో సోసోగా ఉన్నాయి. అంటే సాయి తేజ్ పర్ఫార్మెన్సెస్ ఇంతకి ముందు చూస్తే ఎక్కడో ఆ రేంజ్ లో ఉండేవి, ఇది మామూలుగా చేసేసారు. అలాగే రోహన్ నువ్వు కూడా చాలా సింపుల్ గా అయినట్టు అయిపోయింది. అంటే మూవ్మెంట్స్ బాగున్నాయి కానీ చాలా చోట్ల క్లమ్జీ కూడా అయింది. అట్లీస్ట్ ఐ థింక్ సాయి తేజ్ దాంట్లో క్లీన్ గా చేసేసారు, మొత్తం చేసేది అన్ని క్లీన్ గా క్లారిటీతో ఉండేది. అందుకే ఐ వోట్ ఫర్ చరణ్ తేజ్. శేఖర్ మాస్టర్ మీ ఓట్ రోహన్ వచ్చారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇద్దరు సూపర్ గా ఎవరు చేయలే, రెండు అలాగే ఉంది. కానీ నేనేంటంటే కంటెస్టెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇద్దరు కంటెస్టెంట్లు ఏ కంటెస్టెంట్ బాగా చేశాడంటే రోహన్ ఒక చోట మూమెంట్ మర్చిపోయాడు, చెర్రీ మర్చిపోయాడు ఒక చోట. ప్లస్ చెర్రీ కాన్ఫిడెంట్ గా చేయాల, చేసిన కొద్ది కొన్ని బాగా చేశాడు, కొన్నిట్లో కాన్ఫిడెంట్ గా చేయాలి. రోహన్ మాత్రం కాన్ఫిడెంట్ గా చేశాడు. కానీ ఓవరాల్ కొరియోగ్రఫీ మాత్రం నాకు రెండు సూపర్ గా ఏం లేవు. కంటెస్టెంట్ గా చూసుకుంటే దట్స్ మై వర్డ్ గోస్ టు రోహన్. So Tarun Master, me vote, deciding vote, Rohan or Cherry? My vote goes to Cherry. ఏంటి నాన్న పారిపోతున్నావేంటి? టీమ్ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ తర్వాత చూసుకోవచ్చు, ముందు ఈ మీటింగ్ రా. ఓకే, టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు నేను జడ్జిమెంట్ ఇచ్చాను, అంటే వాళ్ళలాగా ఇమిటేట్ చేశాను. బట్ ఏంటంటే శేఖర్ మాస్టర్ అమ్మాయి అయితే ఎలా జడ్జిమెంట్ ఇస్తారు, అలాగే సదా అబ్బాయి అయితే ఎలా జడ్జ్ చేస్తారు, తరుణ్ మాస్టర్ అమ్మాయి అయితే ఎలా జడ్జ్ చేస్తారో ఇప్పుడు రవి చేసి చూపించాలి. ఓకే, లెట్స్ వెల్కమ్ అవర్ వెరీ బ్యూటిఫుల్ మిస్ శేఖర్ గారు.
రాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప. ఇప్పుడు జడ్జిమెంట్. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? చాలా బాగా చేశారు. బాయ్స్ రెండోసారి భూషణ్ ఏ పాట ఎంచుకున్నావు నువ్వు? ఈ డాన్స్ కి ఆ పాటకి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడప్పుడు నా దగ్గర రా, నేను చెప్తా ఏంటో సంబంధం అంటే. నెక్స్ట్ టైం ఇలా మిస్టేక్స్ కాకుండా చూసుకో, ఓకే? లాస్యా నీ టీమే కదా, చెప్పు. అన్ని నేను చెప్పానంటే నాతో కాదు కదా. చాలా బాగా చెప్పారండి. చాలు, బట్ సిగ్నేచర్ స్టెప్ కాలేదు. మాటలు లేవు, టాప్ లేచిపోద్ది. నీకు సిగ్నేచర్ కావాలా? నువ్వు అడుగుతూనే చేస్తాను ఆగా. మా శేఖర్ మాస్టర్ సిగ్నేచర్ మర్చిపోతే ఎలాగా? ఈసారి క్యాట్ చేశారు కదా, ఆ పర్ఫార్మెన్స్ అసలు ఇప్పుడు హ్యాండ్సమ్ సదా మాస్టర్ ని చూపించాలి. ఓకే, సో ప్లీజ్ వెల్కమ్ అవర్ వెరీ ఫేవరెట్ సదా మాస్టర్. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో బళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. సదా మాస్టర్, మన రోహన్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మై రోహనే ఏం చేసిండు అసలు ఆ ఫ్లోర్ మూమెంట్ చూస్తుంటే శేఖర్ మాస్టర్ నీ ఫ్లోర్ మూమెంట్ మనకి రాదనిపించింది అబ్బా నాకైతే. ఏమైనా చేసిండా ఈ డాన్స్ కి అయితే నేను లేచి వేరే వెయ్యే. మరి సదా మాస్టర్ ఇంత మాసా? చెప్పండి, సదాలాగా నీలా కాదు, రవిలా కాదు. సదా మేల్ వర్జన్ అయితే. ఓకే, మాకు తెలియదు, మీకు తెలుసు కదా. మాకెన్నో తెలుసండి, మీరు అడగద్దావన్నీ. ఇప్పుడు బబ్లీ క్యూట్ మన తరుణ్ గారి గురించి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ అవర్ క్యూట్ బబ్లీ తరుణ్. ఇప్పుడు తరుణి జడ్జ్మెంట్ ఇస్తారు మాట. అయ్యో, ఒకటి లేకుండా జడ్జిమెంట్ ఎలా ఇస్తారు తరుణి గారు? ఏంటిది? ఇది నీ దగ్గర పెట్టుకో అడిగినప్పుడు. ఓకే, సో మన బబ్లీ బేబీ తరుణికి మన రోహన్ పర్ఫార్మెన్స్ ఎలా నచ్చిందో చూద్దాం. బేబీ, హౌ డు యు లైక్ ఇట్? వ్యూవర్స్, జబర్దస్త్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే. మీకు ఏ ఛానల్లో ఏ ఇంటర్నేషనల్ ఛానల్లో కనబడదు, ఒట్టి మా డీజేలేనే కనబడుతుంది. అందుకే డీజే ఇస్ వన్. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అన్ని ఏమంటారు వ్యూవర్స్? ఓకే కదా? అయితే చింపేనా? బట్టలు కాదు. అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న. Let's start round number 3 worth 3 lakh rupees. So Ravi, third round లో ఫస్ట్ ఎలిమినేషన్ నాది, అందుకే భయం ఉన్నా. కొంచెం నాది అయిపోతే నేను రిలాక్స్డ్ గా కూర్చుంటా. ఛాన్స్ కావాలా? ఛాన్స్ కావాలి ప్లీజ్. టేక్. సో ఎవరు వస్తే నేను ఆల్ టైమ్ సేఫ్ జోన్ లో వెళ్ళిపోతాను, అతన్ని పంపిస్తున్నాను. అండ్ హీస్ నన్ అదర్ దాన్ జతిన్. సో రవిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడానికి వచ్చేస్తున్నాడు జతిన్. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. Say.
कवा कुठं तसं जीव झाला येडा पिसा त्याचा नाही भरवसा तोला राहीना राखली ती मर्जी तुमच्याच वडीनं मी आले फिरतीच्या या रंगीराया चिंबोली मी झाले राया सोडात तरी काळ येळ नाही बरी पुन्हा भेटू कवा तरी साजना मला जाऊ त्यानं खरी आवाजले ती बारा 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 एका हाती ती गाडी गेली नावाची बी गेली आता बाराची गाडी निघाली मला जाऊ त्यानं खरी मला जाऊ त्यानं खरी वाचले की बरं मला जाऊ त्यानं खरी वाचले की बारा जी जी रे जी ऐन्यावाली रूप माझं उभी ज्वानीच्या मी उंबऱ्यात नादावलं खुळ्या पिसा कबूतर हे माझ्या उरात भवताली धाय घाली रात मोकाट ही चांदण्याची उगा घाई कशा पायी हाय नजर उभ्या गावाची हे शेत आलं राखणीला राख झालं गोळा शिळ खाली अडून कोणी करून तिरपा डोळा आता कसं किती झाकू सांग कुठवर राखू राया भान माझं मला राहीना मला जाऊ त्यानं खरी वाचले की बरं मला जाऊ त्यानं घरी वाचले की बारा जी जी रे जी మన డీజే లో లావ్ని పర్ఫార్మ్ చేశారు అండ్ జతిన్ హీ లుక్స్ బ్యూటిఫుల్ దెన్ ఎనీ అదర్ గర్ల్ హియర్ సదా హౌ యు లైక్ ఇట్ సదా మాట్లాడే ముందు దిస్ సాంగ్ పర్టికులర్ సాంగ్ నేను అంకితం డెడికేట్ చేస్తున్నా ది బ్యూటిఫుల్ సదాకి బికాస్ యు లవ్ దిస్ డాన్స్ ఫామ్ అందుకే సో మీ జడ్జ్మెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఆ 2 స్టెప్పులు వేసి మాతోని चैत फुलवेची रात आज आली आवरात धड धड काळजात माझ्या माईना कधी कवा कुठं तसं जीव झाला येडा पिसा त्याचा नाही भरवसा तोला राहीना राखली ती मर्जी तुमच्याच वडीनं मी आले फिरतीच्या या रंगीराया चिंबोली मी झाले राया सोडात तरी काळ येळ नाही बरी पुन्हा भेटू कवा तरी साजना मला जाऊ त्यानं खरी आवाजले ती बारा मला जाऊ त्यानं खरी आवाजले ती बारा मला जाऊ त्यानं खरी आवाजले ती बारा मला जाऊ त्यानं खरी లాస్ట్ ఎపిసోడ్ ఐ టోల్డ్ అంశు జతిన్ ఎప్పుడు అమ్మాయి గెటప్ లో వస్తే చాలా బాగా చేస్తాడు చాలా అందంగా ఉంటాడు ఎప్పుడు ఇలాగే కావాలి ఇంకోటి ఈ లవ్ని మీద ఒక సాంగ్ ఉంది అది చేస్తే నెక్స్ట్ టైం ఇట్ విల్ బి నైస్ కానీ నిజంగా ఐ హ్యాడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అట్ ఆల్ లవ్నీతో రోబోటిక్స్ ఫ్యూజన్ చేసి కూడా ఇంత బాగా చేయొచ్చు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ లట్కా झटका అది యూనో little movements that Lavni is known for ఇంత బాగా చేశారు వీళ్ళందరూ బాయ్స్ జతిన్ నువ్వు
ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ లో కూడా అనిపించేలా ఇది అబ్బాయి ఆడుతున్నాడు. అంత క్లారిటీతో చేశావు జతిన్. ఐ సో లవ్ యూ ఫర్ దిస్. జతిన్ చేసే పర్ఫార్మెన్సెస్ లో నాకు చాలా బాగా నచ్చింది పర్ఫార్మెన్స్ ఇది. హాట్ మిర్చి లాగా చేశాడు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అంశు. జతిన్, కీప్ ఇట్ అప్, ఆల్ ద బెస్ట్. ఓ సో జతిన్ కి డీజే హీరో కాకుండా ఇప్పుడు హాట్ మిర్చి అని ఇంకో టైటిల్ కూడా ఇచ్చారు. తరుణ్ మాస్టర్, హౌ డు యు లైక్ ఇట్? కొత్త సిల్క్ గుడ్డల్లే గల్ఫ్ సెట్ బుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే అబ్బో కేక రత్తాలు కేక వేడి వేడి లడ్డల్లే డబుల్ కాట్ గడ్డల్లే పాటమైన పట్టింపులే కేక రత్తాలు కేక సోరు మీద గుర్రాలు నీ ఊపులే గురువార మందాలు నీ సంపులే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటీ గోలి సోడ తాగి నీతో కొల్లు మంటూ పెట్టిస్తా. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక లావణిలో ఫ్యూజన్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. Superb. I am happy. My viewers are also happy because they have not seen a fusion like this. So please keep going like that and come to the finals. God bless you. Thank you so much, Tarun Master. Shekhar Master. అమేజింగ్. యాక్చువల్గా ఆ కూరలో ఆ రెడ్ మిర్చికి 4 గ్రీన్ మిర్చిలు కూడా యాడ్ అయితే ఎలా ఉంటుంది? మామూలు ఘాటు కాదు, ఎక్కడికో వెళ్ళిపోయింది, నశానానికి ఎక్కిద్ది. చాలా కొత్తగా ఉంది. లావణిలో చేసి హిప్ హాప్ చేసావు, లాకింగ్ చేసావు, అన్ని బ్రిలియంట్. శేఖర్ మాస్టర్, మీరు కూడా లావ్ని ట్రై చేస్తారా? లేదు కమ్ ఆన్ శేఖర్ మాస్టర్, కమ్ ఆన్. चला येडा पिसा त्याचा नाही भरवसा तोला राहीना राखली ती मर्जी तुमच्याच वडीन मी आले फिरती छाया रंगी राया चिंबोली मी झाले राया सोडा तरी काळ येळ नाही बरी पुन्हा भेटू कवा तरी साजना मला जाऊ त्यानं खरी आवाजल्याची बारा मला जाऊ त्यानं खरी आवाजल्याची बारा मला जाऊ त्यानं खरी आवाजल्याची बारा मला जाऊ त्यानं खरी. చేసిన ప్రతి మూమెంట్ లో నాకు జతిన్ అబ్బాయిలా కనపడలా. సేమ్ అమ్మాయి ఎలా చేస్తావు, అమ్మాయిలు కూడా ఎంత బాగా చేయగలరో తెలియదు, కానీ కొన్ని చోట్ల అనుషు కనపడింది. సేమ్ అనుషు స్టైల్. मला जाऊ त्यानं खरी आवाजल्याची बारा मला जाऊ त्यानं खरी आवाजल्याची बारा मला जाऊ त्यानं खरी आवाजल्याची बारा मला जाऊ त्यानं खरी. సూపర్. థ్యాంక్ యూ అంశు, థ్యాంక్ యూ బాయ్స్. లాస్ట్ ఇయర్ ఈ పర్ఫార్మెన్స్ ని బీట్ చేయడం చాలా కష్టం, కానీ నువ్వు బీట్ చేస్తే గానీ రవి టీమ్ లో ఎలిమినేషన్ ఉండదు. సో హూ ఆర్ యు సెండింగ్? నిజంగా జతిన్ ని ఇంతకు ముందు నేను జతిన్ అంటే ఓకే డీజే కింగ్ తన పర్ఫార్మెన్స్ గుర్తొచ్చేవి. ఇప్పుడైతే డీజే కింగ్ కాకుండా జతిన్ నేను అమ్మాయిలాగే ఊహించుకుంటున్నాను. అమ్మాయిలాగే చూడాలనిపిస్తుంది జతిన్. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. జతిన్ పర్ఫార్మెన్స్ కి ముందు ఎలాగైనా నేను విన్ అయిపోతాను, రవి టీమ్ లో ఎలిమినేషన్ ఉంటుంది అని ఫిక్స్ అయిపోయాను. నా టీం నుంచి క్వీన్ వచ్చేస్తుంది, డీజే క్వీన్ వర్షిని. సూపర్. సో లెట్స్ వెల్కమ్ వర్షిని ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. Say. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అగమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేనా గుర్తుకు రాదా క్షణమైనా
ప్రేమంటూ లేనే లేనిది ప్రేమ చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉంది దూరం దగ్గరంటూ నీడ చూడది ప్రేమ నీలా చెంత చేరి నన్ను మాట్లాడిస్తోంది కను పాపలోతులో దిగిపోయి ఇంతలా ఒక రెప్ప పాటు కాలమైన మరపేరావుగా ఎదమారు మూలలో ఒదిగున్న ప్రాణమై నువ్వు లేని నేను లేని లేను అని పెంచావుగా అటు నువ్వే ఎటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఎటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొడి పెడతా నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొడి పెడతా మళ్ళీ డీజే క్వీన్ అనిపించింది వర్షిని. ఇట్ వాస్ అ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ డాన్స్. హౌ డు యు లైక్ ఇట్ సదా? నాకు ఒక్కసారి చెప్పు, వాట్ ఇస్ ఇట్ దట్ యు కాంట్ డూ? నీ స్ట్రెంగ్త్, పవర్. ఇక్కడ దర్శన్ కూడా చాలా బాగా చేశారు, కాల్ హిమ్ ఆల్సో. అలాగే ద క్రియేటర్. భలే ఉంది భూషణ్. వర్షిని లోపల ఉంటే దర్శన్ బయట ఉన్నాడు, సో దే కాంట్ సీ ఈచ్ అదర్. కానీ ఆ సింక్ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారు. కాల్తో చేసేది కూడా సింక్ బాగుంది, ఫేస్ అది హ్యాండ్ కి లిఫ్ట్ చేయడం పర్ఫెక్ట్ సింక్ లో ఉంది. నిజంగా చాలా బాగా నచ్చింది. దర్శన్, యువర్ బ్యాలెన్స్, వర్షిని సమ్మర్సాల్ట్ అప్ దేర్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ బ్రిలియంట్. అందుకే వెయ్యవయ్యా వేయ్ వేయ్. సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు. శేఖర్ మాస్టర్ మీ కమెంట్. కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది, చాలా కొత్తగా ఉంది. ప్రతి మూమెంట్, ప్రతి యాక్ట్ బాగుంది. వర్షిని చాలా బాగా చేసావమ్మా. దర్శన్ బాగా సపోర్ట్ చేశారు. కొరియోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. నేను రెగ్యులర్ గా అవి చేస్తాను, అలా కాకుండా అంటే భూషణ్ చేసేది ప్రతి యాక్ట్ బాగుంటుంది. దీంట్లో డాన్స్ కూడా పెట్టాడు, ఇంకా చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. ఐ లవ్డ్ ఇట్. తరుణ్ మాస్టర్ మీకెలా నచ్చింది? భూషణ్ అవుట్ స్టాండింగ్ కాన్సెప్ట్. ఇద్దరు బాగా పర్ఫెక్ట్ గా రిహర్సల్ చేసి నువ్వు ఏ కాన్సెప్ట్ అనుకున్నావో కరెక్ట్ గా దానికి జస్టిఫై చేశారు. ఆ బెండింగ్ లో ఏదో ఒక యాక్రోబాటిక్ లో కొంచెం మిస్ఫైర్ అయింది, కానీ అప్పుడు కూడా వాళ్ళు చేశారు బ్యూటిఫుల్. అంటే నేను ఇలాంటిది నేను చూడలేదు, ది ప్రోగ్రామ్ లోనే ఇటువంటి పర్ఫార్మెన్స్ రాలేదు. ఇట్ వాస్ బ్యూటిఫుల్. సో ఐ థింక్ యూ డిజర్వ్ దిస్. ఇలా చేస్తూనే ఉండు భూషణ్. ఫైనల్ కి వచ్చాయి. I want to see you in final. Okay, God bless. Thank you so much judges. Thank you Bhushan. Judges ki Varshini performance equal ga nachindi. So third round lo awards chusedam. Please come in. Lasya please. Okay, so third round lo 3 lakh rupees ki awards chusedam. Sada first vote. Your vote goes to. చాలా డిఫికల్ట్ గా ఉంది. ఇద్దరు చాలా బాగా చేశారు. జతిన్ ఇంతకి ముందు కూడా అమ్మాయి గెటప్ లో వచ్చి చాలా సార్లు పర్ఫామ్ చేశారు, కానీ ప్రతిసారి వస్తే ఒక కొత్త జతిన్ లాగే అనిపిస్తాడు అమ్మాయి గెటప్ లో వస్తే. ఈసారిది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఐ థరలీ ఎంజాయ్డ్, విచ్ ఇస్ వై మై వోట్ గోస్ టు జతిన్.
ఇంకొక ఓట్ వస్తే నువ్వు ఎలిమినేషన్ తప్పించుకోవచ్చు. సో ఎవరిని అడుగుదాం? శేఖర్ మాస్టర్ అడుగుదాం. ఓకే, సో శేఖర్ మాస్టర్, యువర్ ఓట్ గోస్ టు. ఇద్దరు బాగా చేశారు పర్ఫార్మెన్స్ వైజ్ గా, కొరియోగ్రఫీ కూడా రెండు బాగున్నాయి. కానీ నాకు బెటర్ అనిపించింది, కొత్తగా అనిపించింది వర్షిని. సో తరుణ్ మాస్టర్, రవి ఫేట్ మీ చేతిలో ఉంది, మీ ఓట్ మీద డిపెండ్ అయి ఉంది. సో యువర్ ఓట్ గోస్ టు జతిన్ ఆర్ వర్షిని. ఇద్దరు పర్ఫార్మెన్స్ వచ్చి సూపర్గా ఉండింది. వర్షిని పర్ఫార్మెన్స్ వచ్చి నేను ఎక్కడ చూడలేదు. వర్షిని పర్ఫార్మెన్స్ లో 50% కొంచెం అక్రోబాటిక్స్ ఉండింది. జతిన్ పర్ఫార్మెన్స్ లో 100% ఫ్రమ్ రైట్ వర్డ్ 1 గో టు ఎండ్ వరకు ఇట్ వాస్ ప్యూర్ డాన్స్. అమ్మాయి గెటప్ లో ఆ జడలు అంతా వేసి ఆ ఎక్స్ప్రెషన్, ఆ ప్యూర్ లావణికి కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో ద డాన్స్ వాస్ 100% ఇన్ జతిన్. Varshini's performance was also very good, but I found the acrobatics were dominating the choreography. So my vote goes to Jatin. నుంచి మన డి జూనియర్స్ తో అసోసియేట్ అయి ఉన్న మన వెరీ ఓన్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అధినేత మిస్టర్ ధనుష్ కోడి గారు ఇస్ హియర్. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్ ఆన్ ది డైస్. సో సార్, ఈ ఎపిసోడ్ లో ద బెస్ట్ పర్ఫార్మర్ కి మీరు 2 బొకేస్ ఇస్తారు, ఫర్ ద పర్ఫార్మర్ అండ్ ద కొరియోగ్రాఫర్. సో జడ్జెస్, హూ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్? ఈ ఎపిసోడ్ లో బెస్ట్ పర్ఫార్మర్ రవితేజ అండ్ మనోజ్. Shall we please call the judges onto the stage? Okay, so Mr. Dhanush Kodigaru from Sunflower is going to give this beautiful bouquet to Raviteja and Manoj. So. Okay, so next week we'll down with 6 more amazing dancers. Until then, take care. Bye-bye. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. డీజే సిరీస్ అయిపోయేలోపు జితిన్ అబ్బాయిని మర్చిపోతామేమో. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్ డార్లింగ్ ఒరినా డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్ వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. శ్రీగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. Everybody fantastic. ఎవరు లేడీ గెటప్ వేసినా సేమ్ అమ్మాయిలాగే ఉంటున్నారు. రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా బొళ్ళోకి. నెక్స్ట్ ఏం చేస్తున్నారు పైన గాలిలోనా? మంచి ఐడియా ఇచ్చారు మాస్టర్. అవునా? రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి. వెయ్య వెయ్య వెయ్యి 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 వెయ్యి. వెళ్ళిపోయావా ఉప్పు తొలగిపోయింది చిన్నమ్మ కట్టనాడి రాత్రిలో నవ్వు మొగ్గ విచ్చింది చిట్టమ్మ. Finally my cherry is back.
మామూలు పర్ఫార్మెన్స్ కాదు, అవుట్ స్టాండింగ్.